ఇప్పుడు ఇవన్నీ చెప్పాను అనుకోండి, ఈ పవన్ కళ్యాణ్ ఏ ఊరు వెళ్ళినా కనిగిరి వెళ్తే కనిగిరిలో పెరిగానంటాడు, వైజాగ్ వస్తే వైజాగ్లో పెరిగానంటాడు. కానీ నేనేం చేస్తాను, అందుకే నా పేరు పవనం. నేను తిరుగుతూ ఉంటాను, వెళ్తూ ఉంటాను. మనం పవనాలైతే అవి కూపస్తా మండూకాలు ఇలాగే మాట్లాడతారు. బావిలో కప్పలు గిరిగిసుకొని కూర్చుంటే వాళ్ళకి అర్థం కావు. పవనం తాలూకు శక్తి వాటికి అర్థం కాదు. పవనం సర్వంతర్యామి. సో అలాంటి నన్ను ఈరోజు సినిమా మేకింగ్ మీద కానీ వీటన్నిటి మీద అవగాహన వచ్చింది అంటే నాకు నా గురువు ఇచ్చిన నూరిపోసిన ధైర్యం. ముందుగా నాకు ఈరోజు మీ ముందు నిలబడగలుగుతున్నాను అంటే నాకు మా అన్నయ్య చిరంజీవి గారు నన్ను ఇచ్చిన ఆయన నన్ను నమ్మారు. మా వదిన నన్ను నమ్మింది. సో వాళ్ళు ఈరోజు నేను మేము ఎందుకు వస్తున్నాను, ముఖ్యంగా వాళ్ళిద్దరికీ నేను మన గెలిచిన తర్వాత కూడా ఎందుకు నా శిరస్సు తీసి వాళ్ళిద్దరి పాదాలకి పెట్టానంటే, మనకి గుండెలకి హత్తుకున్న వాళ్ళకి, మన బాగును కోరుకునే వాళ్ళ పాదాలు కాక ఇంకెవరికి నమస్కరిస్తాం. మనకు కనిపించే దేవుళ్ళు వాళ్ళు, మనకు కనిపించే దేవుళ్ళు మా గురువే మనకి దైవం. సో ఇలాంటి సమయంలో నాకే అనిపించింది, మన ఏదో సినిమా, ప్రతి ఒక సినిమా కృష్ణవంశీ గారి సినిమాలు చెప్తూ ఉంటారు కదా, 30 years ఎక్స్పీరియన్స్ అండి ఇక్కడనే. ఇంకొక సంవత్సరం దాటితే మనం కూడా కొంచెం చెప్పచ్చు 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. తమాషాలు కదా, 30 years ఎక్స్పీరియన్స్ రాబోతుంది, వెయిట్ చేయండి. అంటే 96లో రిలీజ్ అయింది. సో దీంతో పాటు